టాలీవుడ్ లో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే హీరోలకి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కామన్. నందమూరి హీరోల బాక్స్ ఆఫీస్ ని మోసేందుకు సెపరేట్ గా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలా చూస్తే అల్లు అర్జున్ కి అల్లు ఆర్మీ, ప్రభాస్ కి పాన్ ఇండియా రెబల్ ఫ్యాన్స్, మహేష్ బాబుకి సూపర్ ఫ్యాన్స్, ఇలా ఎవరి టీం వాళ్ళకు ఉంది. కానీ విశ్వక్సేన్ లాంటి హీరోల పరిస్థితి ఏంటి? విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ అండ్ కో పరిస్థితి ఏంటి? వాళ్ళకి హిట్లొస్తే వాళ్ళకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ క్రియేట్ అయింది. కాకపోతే మెగా పవర్ ఫ్యాన్స్, రెబల్, సూపర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అంత రేంజ్ లేదు. అందుకే విశ్వక్సేన్ తన ఫ్యాన్స్ తో పాటు మెగా నందమూరి రెబల్ ఫ్యాన్స్ ని వాడేస్తున్నాడు. మొన్నటి వరకు వివాదాలతో తన సినిమాను దూసుకెళ్లేలా చేశాడు. ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. ఇక ముందేం చేస్తాడో కానీ వివాదాలు లేకుండా విశ్వక్సేన్ సినిమాలు లేవు. రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉన్నా తన సినిమా వస్తుందంటే వివాదానికి వెల్కమ్ చెప్పాల్సిందే. ఇంత కష్టపడ్డా తనకి పాన్ ఇండియా లెవెల్లో లక్ లేదు. కనీసం పక్క మార్కెట్లో కూడా సీన్ లేదు. లోకల్ గా కాంట్రవర్సీతో గుర్తింపు తప్ప సక్సెస్ మాత్రం మిస్ అవుతూనే ఉంది. విశ్వక్సేన్ అంటేనే వివాదాల హీరో. తన మూవీ హిట్ అవుతుందో లేదో కానీ తన సినిమా వస్తుందంటే చాలు వివాదం మాత్రం మొదలవుతుంది. ఇప్పుడు తన కొత్త మూవీ లైలా సినిమా పరంగా వివాదం కాలేదు, కానీ దాని ప్రమోషన్ పరంగా ఊహించని రేంజ్లో సెన్సేషన్ అవుతూనే ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా తను మెగాస్టార్ని, నందమూరి హీరోల్ని వాడినట్టే పార్టీలను కూడా తన సినిమా ప్రమోషన్ కోసం వాడేసుకుంటున్నాడు అని అంటున్నారు. డైరెక్ట్గా పాయింట్కి వస్తే మొన్నటి వరకు ఎన్టీఆర్ అభిమానిగా విశ్వక్సేన్ తన ప్రతి మూవీ మీద నందమూరి స్టాంప్ వేశాడు. ఆ తర్వాత నటసింహం బాలయ్యను వాడేశాడు. నిజంగానే వాళ్ళ మీద అభిమానం ఉండొచ్చు, వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఉండొచ్చు. కానీ వరుసగా జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ బాలయ్యని వాడాక ఇప్పుడు మెగాస్టార్ని సాలిడ్గా వాడేసిన విశ్వక్సేన్ అంటున్నారు. ఇప్పుడు జగన్ పార్టీని వాడేస్తున్నాడని అంటున్నారు. నిజానికి లైలా మూవీలో నటించిన పృథ్వీ వేసిన డైలాగ్ వివాదాస్పదమైంది. స్టేజ్ మీద తను చెప్పిన మాటలు వైసీపీ ఫ్యాన్స్ మనసుకు తూటాల్లా తాకాయి. దీంతో బాయ్కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ట్వీట్లు చేయడంతో హీరో విశ్వక్సేన్ వచ్చి సారీ చెప్పాడు. తన తప్పు లేదని, ఎవరో చేసిన తప్పుకి తమ మూవీని బాయ్కాట్ చేయొద్దని వేడుకున్నాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. చాలా వరకు పృథ్వీ బదులు విశ్వకే సారీ చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించడం చాలా వరకు లైలా మీద నెగిటివిటీని తగ్గించాయి. కాకపోతే అసలు కమెడియనే సారీ చెప్పాలనే మాటల దాడి మాత్రం ఇంకా ఆగట్లేదు. ఏదేమైనా చిరు, బాలయ్య, ఎన్టీఆర్ వాళ్ళ ఈ సినిమాకి ఎంత మైలేజ్ వచ్చిందో వైసీపీ ఫ్యాన్స్ వల్ల అంతకు మించి ప్రమోషన్ దక్కింది. విచిత్రం ఏంటంటే సీజన్కో హీరోని తన సినిమా ప్రమోషన్కి తెగ వాడేస్తున్న విశ్వక్సేన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేసి వైసీపీ ఫ్యాన్స్ని కూల్ చేశాడు అంటున్నారు. ఆ కోణంలో వాళ్లను కూడా తెగ వాడేస్తున్నాడనే కామెంట్లు పెంచారు.